ఓం ఓం త్రికరణములు. వాక్కు, మనస్సు, కర్మేంద్రియాలు. ఇతర కర్మేంద్రియాలు వాక్కు, మనస్సు. మాట్లాడకుండా మౌనంగా ఉండడం. కర్మేంద్రియాలు చేతులు, కాళ్ళు, ఒళ్ళు కదలకుండా ఉండడం. జ్ఞానేంద్రియాలంటే దాని ఎక్స్టెన్షన్స్ అయిన మనస్సు. మనస్సు జ్ఞానేంద్రియమే. మనస్సు రెగ్యులేటర్. అంటే 5 జ్ఞానేంద్రియాలు, అంతఃకరణాలు సైలెంట్గా ఉండడం. శరీరంలోని పార్ట్స్, దేహం సైలెంట్గా ఉండడం, మూమెంట్లెస్గా స్టిల్గా ఉండడం కర్మేంద్రియాలు. అఫ్ కోర్స్ మాట్లాడకుండా ఉండడం. ఇదే స్థిర సుఖమాసనం. మనో వాక్ కాయ కర్మల సంయమము, సైలెన్స్. స్థిర సుఖమాసనం. అహమస్మి, 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 అహమస్మి. సాధుభిः పూజ్యమానేऽస్మిన్ పీడ్యమానేऽపి దుర్జనైः సమభావో భవేద్ యస్య స జీవన్ముక్తయిష్యతే. సాధుభిः పూజ్యమానేऽస్మిన్ పీడ్యమానేऽపి దుర్జనైः సమభావో భవేద్ యస్య స జీవన్ముక్తయిష్యతే. సాధుభిః ప్లూరల్, మంచి వాళ్ళచే. పూజ్యమానేऽపి పూజింపబడుచున్నను. సత్పురుషుల చేత పూజింపబడుచున్నను. దుర్జనైః దుర్జనుల చేత. పీడ్యమానే అపి పీడింపబడుచున్నను. There are two situations in life. One, you are exalted, glorified, పూజింపబడడం, సత్కారం. నాకు సత్కారం చేశారండి, శాలువా వేశారండి,
కుర్చీలో కూర్చోపెట్టి పూలదండ పెట్టారండి, ఫోటో తీశారండి. బాగుంది. దేనికి ఇవన్నీ? ఇదిగో ఈ బాడీకి అహమస్మి ప్రత్యేగాత్మను ఎవరైనాను సత్కరించగలరా? ఆలోచించండి. ఎనీ సత్కారమైన తిరస్కారమైన శరీర సంబంధమైనదే గాని ఆత్మకు కాదు. పీడ్యమానేపి దుర్జనై ఉంటారు ప్రపంచంలో చెడ్డవాళ్ళు, మనకు మనమంటే పడని వాళ్ళు. అట్లీస్ట్ ఈ దేహము, ఈ ఇంద్రియాలు, ఈ సంఘాతం అంటే పడని వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు ఏదో విధంగా మనకు దుఃఖాన్ని, పీడ అంటే బాధ. పీడంటే ఏదో పీడకల, లేకపోతే పీడ పట్టింది, దెయ్యం పట్టింది, అది కాదు. పీడ, బాధ, పెయిన్. దుర్జనుల చేత పీడ్యమానేపి, దుర్జనుల చేత బాధింపబడుచున్నను. సో Acharya is contrasting two types of experiences. One which give you a lot of pleasure and happiness outward. The other which probably gives pain and sorrow also outward. Remember, my dear, ఈ రెండు కూడా నీ దేహ సంబంధమైనవే గాని ఆత్మస్వరూపమునైన నిన్ను ఎవరు సత్కరించలేరు, ఎవరు పీడించలేరు. సాధుభిః పూజ్యమానేపి దుర్జనై సాధుభిః పూజ్యమానేపి దుర్జనైః పీడ్యమానేపి యస్య ఎవనికి అస్మిన్ ఈ శరీరమునందు సమభావః. ఎందుకు అస్మిన్ అన్నారు? నా యందు కాదుగా, ఇవన్నీ ఈ శరీరమునందు కలిగాయి ఈ పూజలు, ఈ పీడలు. యస్మిన్ అస్మిన్ యస్య సమభావః, సమత్వభావము. రిసీవింగ్ ద డ్యూయల్స్ విత్ ఈక్వల్ పర్సెప్షన్. హర్ష అమర్షాదులు లేకపోవటం. హర్షం, సంతోషము, అమర్షము, కోపము, జుగుప్స, ఏవగింపు, ఇరిటేషను, ఇలాంటి నెగటివ్లన్నీ కలిపి ఒక్క మాటలో చెప్పాలంటే అమర్ష. హర్ష అమర్ష. హర్ష అమర్షాదులు లేకపోవుట. భవేత్ ఎవనికి, యస్య భవేత్ ఎవనికి కలుగును. ఎక్కడ కలగాలి ఈ భావాలు? యస్య అస్మిన్ దేహే సమభావః భవేత్ సహ అతడు జీవన్ముక్తః జీవన్ముక్తుడుగా ఈష్యతే కన్సిడర్డ్ అంగీకరించబడును. సాధుభిః పూజ్యమానేపి పీడ్యమానేపి దుర్జనైః యస్య సమః సమభావః అస్మిన్ దేహే భవేత్ సహ జీవన్ముక్తః ఇష్యతే. సత్కారమాన పూజలు, అవమానములు, ఆమర్షములు దేహేంద్రియములకు సంబంధించినవే కాని
ఆత్మవి కావు. ఆత్మ అంటువడదు. నేనెవరు? నేను ఆత్మ. అహమస్మి. సోయం. సోహం. శివోహం. అయమాత్మా బ్రహ్మ. Then who can insult me? Who can praise me? I am beyond the worldly insults and glorifications. రెండు రకములైనటువంటి పరిస్థితులలోనూ ఈవెన్నెస్ ఆఫ్ పర్సెప్షన్ కలిగి ఉండడమే సమత్వం. సమత్వం యోగ ఉచ్యతే. ఈక్వానామిటీ. The two pillars of Vedanta are equanimity and equality. There are two more pillars, the front pillars. They are the Viveka and the Vairagya. This is a charpai, has four legs. Viveka and Vairagya in the forefront, equanimity and equality in the back side. One who has all the four is very stable. Saha జీవన్ముక్త ఈష్యతే. ఇప్పుడు ఈ సమత్వంలో ఉన్న ఆత్మను ధ్యానించుకుందాం 3 నిమిషాల పాటు. సమత్వం యోగ ఉచ్యతే. సమోహం 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 సర్వభూతేషు. సమః సమానమత పదానికి అర్థము బ్రహ్మ అని అర్థం. సమా బ్రహ్మ రెండు ఒకటే, సమానార్థకాలు. లక్ష్యార్థంలో రెండు సమానమే. డిక్షనరీలో వేరుగా ఉంటాయి, మనకు డిక్షనరీ అక్కర్లా. సమా ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ. సమత్వం యోగ ఉచ్యతే. సమోహం 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 సమోహం.
సమూహం, 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 సమూహం. సమత్వం యోగ ఉచ్యతే. సమూహం, సమూహం. సాధుభిः పూజ్యమానే అస్మిన్ పీడ్యమానే అపి దుర్జనైః సమభావో భవేత్ యస్య స జీవన్ముక్త ఇష్యతే. స్తుతి నిందలకు మానావమానములకు లోనుగాక అచంచులంగా ఉండాలి. సుఖదుఖాలయందు అప్రకంప్యమాన ధీరత్వ లక్షణమై జీవన్ముక్త స్థితి. ప్రియములు, హర్షశోకాదులు అనే ద్వంద్వాలు లేక సమబుద్ధిని ఉండుమా. బ్రహ్మాత్మ భావనను, సర్వాత్మ భావనను పెంపొందించుకో. ద్వంద్వాతీతుడవై శేష జీవితాన్ని గడుపు. ఎటు చూచినా బ్రహ్మము కంటే వేరేదియును కనపడకూడదు. సమత్వమే బ్రహ్మతో యోగము. ఒకప్పుడు మంచివాళ్ళు సత్కారాలు చేస్తారు, ఉపచారాలు చేస్తారు, పూజిస్తారు, సన్మానాలు చేస్తారు. మరొకచో అసూయాపరులైనటువంటి వాళ్ళు, మూఢజనులు దూషిస్తారు, బాధిస్తారు. కానీ సమత్వమే ప్రదర్శించు. ఈ సత్కార అవమానాలు దేహానికి సంబంధించినవే గాని ఆత్మస్వరూపుడవైన నీవు కావు గదా. సాధుభిః పూజ్యమానేస్మిన్ పీడ్యమానేऽపి దుర్జనైః సమభావో భవేత్ యస్య స జీవన్ముక్త ఇష్యతే. సమోహం, సమోహం. యస్మాన్నో ద్విజతే లోకో లోకాత్ న ఉద్విజతే చ యః. ఈయన మాట్లాడితే ఎవ్వరికీ ఉద్వేగం కలగకూడదు. యస్మాత్ ఎవని వలన న ఉద్విజేత్ లోకః. లోకాత్ న ఉద్విజతే చ యః. లోకంలో ఏవేవో మాట్లాడుకుంటారు. వాటి చేత ఏ ఉద్వేగాన్ని, ఏ భావోద్వేగాన్ని, ఇటు పాజిటివ్ ఎమోషన్ కానీ అటు నెగిటివ్ ఎమోషన్ కానీ చయః ఎవనికి లేవో. హర్షామర్షభయోద్వేగై. హర్షము, ఆమర్షము, భయము, ఉద్వేగముల నుండి ముక్తుడైన వాడు. హర్షామర్షభయోద్వేగై ముక్తో యః స చ మే ప్రియః స జీవన్ముక్త ఇష్యతే. స చ మే ప్రియః. You read as జీవన్ముక్త. Whenever you read the sloka సచమే ప్రియ, you have to read it as జీవన్ముక్త. అతను నాకు ఇష్టడు, నాకు ఇష్టడు ఉండడం ఎవరో అని ముందు చెప్పారు కదా. నమే ద్వేష్యో అస్తి న ప్రియ. అప్పుడు సత్యమే ప్రియ ఎలా చెప్తారు అంటే సజీవన్ముక్త ఇష్యతే అనే భావం. యస్మాన్నో ద్విజతే లోకో లోకాత్ న ఉద్విజతే చ యః హర్షామర్షభయోద్వేగై ముక్తో యః స చ మే ప్రియః స జీవన్ముక్తలక్షణం. ఓకే, అంతేనా? అనపేక్ష ఫలానాది కావాలి అనేటటువంటి అపేక్ష లేదు. శుచి, వెరీ క్లీన్, ఇంటర్నలీ అండ్ ఎక్స్టర్నలీ ఆల్సో, మోస్ట్లీ ఇంటర్నలీ టు వెరీ మచ్. దక్ష, ఉదాసీన, లైక్ ఎ జడ్జ్, లైక్ ఎన్ ఎంపైర్. గతౌ యథ, పాస్ట్ అనేటటువంటి వ్యథ లేదు. సర్వారంభ పరిత్యాగి, ఫ్యూచర్ చేయాల్సిన కార్యాలు లేవు. యహ
మద్భక్తః సమే ప్రియః సజీవన్ముక్తః అనపేక్షः శుచిర్దక్ష ఉదాసీనో గతో యథः సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్తః సమే ప్రియః యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి యో న హృష్యతి హర్షము లేదు, సంతోషం, ఆనందం, ఎగిరి గంతులు వేయడం, పార్టీ. బా, ఇల్లు కొనుక్కున్నాం, సొంత ఇల్లు, పెద్ద పార్టీ చేయాలి. సొంతం అనేది అసలు ఈ ఇల్లే, ఈ దేహమే సొంతం కాదు. ఇక పైనుంచి కొనుక్కున్నదే ఇల్లు సొంతము. దానికో గ్రహప్రవేశము, గృహప్రవేశము, దానికో హృష్యము. యో న హృష్యతి న ద్వేష్టి, ద్వేషము లేదు, న శోచతి, చింతోర్తయోర్మధ్యే చింత ఏవ గరీయసి. ఆ చింత ఉందే అది గొప్పదట. ఎందుకు? చితాదహతి నిర్జీవం. చిత, ఆ ఫ్యూనరల్ ఫైర్, ఆ కాల్చే కట్టెలు శవాన్ని కాలుస్తాయి. చింతా దహతి జీవినం. చింత బతికొండగానే కాల్చేస్తుందిరా. న శోచతి న కాంక్షతి శుభ అశుభ పరిత్యాగీ భక్తిమాన్యః సమే ప్రియః సజీవన్ముక్తః. సమౌ శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః సంగ వివర్జితః. సమః శత్రౌ చ మిత్రే చ, శత్రులయందు మిత్రులయందు. శత్రువు మిత్రువు ఎవరికి? ఈ దేహాన్ని రిఫరెన్స్గా పాయింట్గా పెట్టుకుంటే ఇదిగో వీడు శత్రువు, వాడు మిత్రుడు. ఒకే కర్ణుడు, ఒకరికి మిత్రుడు, ఇంకొకరికి శత్రువు. అంటే చూసేటటువంటి దేహము, ఆ పర్సెప్షన్ని బట్టి శత్రువు మిత్రువు. కర్ణుడు ఒక్కడే. సమశత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః. అవమాన తిరస్కారాలను ఒక్కలాగే సమంగా చూస్తాడట. శీతోష్ణ సుఖ దుఃఖేషు. స్టాండర్డ్ ఫ్రేజ్, శీత ఉష్ణ సుఖ దుఃఖ, ద పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్స్. శీతోష్ణ సుఖ దుఃఖములు అనేవి ద డ్యూయల్స్, ద పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్స్ ఇన్ లైఫ్. సమః, వై? హౌ కెన్ హీ బి సమః? సంగ వివర్జితః. దేర్ ఇస్ నో అటాచ్మెంట్. సమశత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః సంగ వివర్జితః. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో యన కేనచిత్. యనకేనచిత్, తీరితోనైనా సరే సంతుష్ట. మౌని నిందాస్తుతిర్తుల్య. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో యన కేనచిత్. అనికేతః, ఇంటి మీద మమకారం లేదు, ఇల్లు లేదు. స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః సజీవన్ముక్త ఇష్యతే. తుల్యనిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్. అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. మే ప్రియో నరః యోమద్భక్తః సమే ప్రియః అనేటటువంటి వాటికి అర్థము సజీవన్ముక్తః.
साधुभिः पूज्यमानेऽस्मिन् पीड्यमानेऽपि दुर्जनैः समभावो भवेद् यस्य स जीवन्मुक्त इष्यते समोहम् 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 सोहम् 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 स्योहम् 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 ब्रह्मास्मि 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 अहमस्मि 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 शिवोऽहम् 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 सोऽहम् 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 విశ్రాంతిగా కూర్చోండి. కనులను నెమ్మదిగా తెరవండి. ఇదే స్థితిలో సమత్వంలో జీవితాన్ని వెళ్ళబుచ్చాలి. సమూహం 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 సమూహం. ద్వంద్వాలతో చాలా రోజులు సతమతమయ్యాము. ఇప్పుడు సమత్వమే యోగము. సమూహం 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 శివోహం సమూహం శివోహం. స్వస్తి.